ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాడు ఆర్జే భాష, బిగ్ బాస్కి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు. మీరైతే దాని గురించి వస్తే హ్యాపీ అని నాకు ఆల్మోస్ట్ చెప్పారు కాబట్టి ఫర్ చేంజ్ చిన్న ఆట ఆడుకుందాం. మీరు ఎట్లాగో మాతో ఆడుకుంటారు కాబట్టి ఒకవేళ కాల్ వచ్చింది మీరు వెళ్తున్నారు అనుకోండి, మీ మైండ్ సెట్కి ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నేను అడుగుతా, ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. రన్నా బాగుందా గేమింగ్? మీరేదో మీరు పెట్టే కొత్త గేమ్స్ లాగా. ఓకే, సో ఫస్ట్ ఆర్జే భాషకి కాల్ వచ్చింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు, హౌస్లోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు. రీసెంట్ టైమ్స్లో హల్చల్ చేస్తున్న ఆర్జే భాష, ఎక్కడ చూసినా కనిపిస్తున్న ఆర్జే భాష, సోషల్ మీడియాని వైరల్ చేస్తున్న ఆర్జే భాష వెళ్ళిపోయాడు హౌస్లోకి. ఫస్ట్ అక్కడ ఉన్నారు నాగార్జున గారు. ఆ ఫస్ట్ మూమెంట్ ఏంటయ్యా నువ్వు అని అడుగుతారు. ఏంటి ఇదంతా ఏంటి అంటే అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అక్కడ ఏం చెప్తారు నాగ్ సార్కి మీరు అలా ముందే చెప్పేస్తే నేను మళ్ళీ ఇదే అక్కడ రిపీట్ చేశాను. ఆయన అడగరు కదా, అందుకే ఆయన మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు. ఇలా అడగరు ఫన్నీగా. ఆయన అంత దగ్గరగా చూస్తుంటే దేవుడిని చూసినట్టే ఉంటుంది ఫస్ట్ ఫీలింగ్. అండ్ ఒక మెమరీ అయితే గుర్తొస్తుంది. నేను ఆర్జేగా స్టార్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా దేశముద్ర రిలీజ్ అవుతుంది. ఆయన మరి అందులో భాగంగాను బట్ మామూలుగా అల్లు అర్జున్ గారే నా షో స్టార్ట్ చేశారు. నేను అల్లు అర్జున్ కూర్చొని రేడియోలో ఫస్ట్ షో నేను అండ్ ఆ ఎఫ్ఎం స్టార్ట్ అవ్వడం కూడా నా షోతోనే ఇద్దరు కలిసి స్టార్ట్ చేసింది. దట్ వాజ్ బిగ్ లాంచ్ అనమాట. అయితే ఆ సినిమా దేశముదురు లాంచ్, ఆడియో లాంచ్ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్, దానికి అప్పట్లో బాగా పాపులర్ అయింది. కెవ్వు కేక అని పాపులర్ అయ్యేటప్పటికి నేను ఇంకా మా ఆర్జే మిగతా బ్యాచ్ అంతా కూడా అక్కడికి వెళ్ళాం. సో చాలా అక్కడికి వచ్చిన ప్రతి స్టార్కి చాలా డిఫరెంట్ ర్యాప్ టైప్లో ఇంట్రడక్షన్స్, ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో ఇంట్రడక్షన్లు ఇచ్చాం. ఫస్ట్ టైం నాగార్జున గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసాం. ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నా. సో నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చారు. పిల్ల పిత్రిగాడు అప్పుడు మనం ఫస్ట్ టైం రావట నాగార్జున గారు అట్లా చూడు, ఆయన వచ్చి ఇట్లా ఇట్లా చేయి ఇట్లా వజనేసి తట్టారు. ఆ రోజు ఇప్పటికీ మర్చిపోలేదు. ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ ద ఫొటోస్. ఏదో అందరు కవర్ చేశారు ఆ రోజు. అప్పుడు ఏదో మనకి తెలిసి తెలియని ఏవో అలా యాంకరింగ్ చేసాము. బట్ బాగా చేసాం అని చెప్పారు. అయిపోయింది అక్కడికి. ఫస్ట్ జ్ఞాపకం నాగార్జున గారితో. తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని, అమల గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను. అమల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అయితే లిటరల్లీ ఎంత పాజిటివ్ ఎనర్జీ, ఎంత పాజిటివ్ ఆరా, ఒక మనిషిలో ఇంత మంచితనమా అని చెప్పి అనిపించింది. ఆ మాట ఒక దైవత్వం అనమాట, అలా అనిపించింది. సో దట్ వాజ్ వాళ్ళ గురించి నాకు తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను మళ్ళీ డైరెక్ట్గా ఒకవేళ కనుక మీరు చెప్పినట్టు బిగ్ బాస్లో కనుక కలిస్తే అవన్నీ గుర్తొస్తాయి. ఆయన ఖచ్చితంగా నేను గుర్తుండను. ఆ రోజు నన్ను చూశారనే విషయం కూడా ఆయన గుర్తుండకపోవచ్చు. ఎంతో మంది చూస్తుంటారు కదా, బట్ మనకి ఖచ్చితంగా అది గుర్తొస్తుంది. ఓకే, డన్. ఇంకొకటి ఏంటంటే హౌస్లోకి వెళ్తే మెయిన్గా 2 విషయాలు. ఒకటి మన ఫోన్ మనతో ఉండదు, 2 మైక్ ఖచ్చితంగా వేర్ చేసుకోవాలి. మైక్ వేసుకోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా క్యాజువల్గా చేతికి వాచ్ కూడా ఉండదు, చాలా క్యాజువల్గా వచ్చేస్తారు. అంటే వాచ్ పెట్టుకోవడం లేదా అట్లా ఇంకా నార్మల్గా వచ్చేస్తారు. బేసిక్గా ఇలా ఉండాలనే ఉండదు. మరి అక్కడ ఖచ్చితంగా మైక్ మర్చిపోకుండా వేర్ చేయాలి. అది ఎప్పుడైనా మర్చిపోతే ఏంటి పరిస్థితి? సారీ చెప్పాలి. ఎలా సారీ చెప్తారు? ఉంటుంది కదా, మరి ఖచ్చితంగా సారీ చెప్పితే మరి ఏదో టాస్క్ ఇస్తారు, పనిష్మెంట్ ఉంటుంది. కర్ణుడికి కవచకుండా అలవాటు చేసుకోవాలి. కానీ నాకు మతిమరుపు, చాలా మతిమరుపు అయితే కష్టమే. అందుకే నేను ప్రిస్క్రిప్షన్ రాసుకుని కొన్ని టానిక్లు కూడా తీసుకెళ్తాను. కానీ అది మర్చిపోతానేమో, అంత మతిమరుపు నాకు. ఆ టానిక్ కూడా మర్చిపోతానేమో అని గుర్తుపెట్టుకుని తీసుకెళ్ళి. సరే, ఒకవేళ మైక్ మర్చిపోయారు, భాష మీరు మీ మైక్ని ధరించాలి, ఇది మీకు 3వసారి చెప్పడం అవుతుంది అని వస్తుంది వాయిస్. మీరు ఇంప్రెస్ చేయాలి. ఏం చేస్తారు అబ్బా అక్కడ? ఆయన ఏదో కన్విన్స్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి. ఏం చేస్తారు? మీకు ఇప్పుడే సీక్రెట్లు చెప్పేస్తే ఒకవేళ వెళ్ళిపోతే అక్కడెక్కడ చూపిస్తారు. అయితే అక్కడ సస్పెన్స్ అయితే, లేకపోతే ఇట్లా చెప్పలేము సార్, మైక్ వచ్చి మైక్ మర్చిపోయాను సార్ అని చెప్పాలి. ఏంటండి? మైక్ వచ్చి మైక్ మర్చిపోయాను చెప్పాలి. మీ ప్రాస ఉపయోగపడుతుంది ఏమో నా ఫీలింగ్. బేసికల్గా నేను మీ ఇంటర్వ్యూస్ తర్వాత చూశాను చాలా వరకు. మీది లేదండి, ఇంత కూల్గా మనం ఇంత క్యాజువల్గా మాట్లాడుకుని యుగాలైంది, ఎంతసేపు సీరియస్గా అనుకున్నది. ఏం జరిగిందంటే అవును కరెక్టే, ఇది మాత్రం. కానీ మీ ప్రాస మీకు ఉపయోగపడుతుంది. ఫైట్ ఒకటి ప్రాస కాదండి, చిలిపి. అంతేనా? నాటి నా మాటే అది. ఓకే ఓకే. కొట్టేసేవాళ్ళు కొన్నిసార్లు, అంత చిలిపి చేస్తుండేవి. మళ్ళీ అగైన్ సరసాలు అనుకునేవాళ్ళు. సరసాలు కాదు, జస్ట్ నాటి మాటల్లో అంతే. అంత సీరియస్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా టక్మని వేసేస్తాను. టక్మని వేసేస్తాను. సీరియస్ కోపం వచ్చేస్తాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటారు, అంతే కదా.
ఓకే, అదే ఉండాలేండి కానీ నవ్వించడానికి. అయితే ఇప్పటి వరకు మేము భాషని ఇట్లా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదంటే ఏదైనా ఒక కేసు వస్తే దాన్ని ఇలా సాక్ష్యాధారాలు అలా ఆధారాలు ఇవి మాత్రమే చూపించారు. కానీ వన్స్ నేను అనుకుంటున్నా ఈ పర్సన్ అసలు హౌస్లోకి వెళ్తే మంచి ఫైట్ ఉంటుంది, పాయింట్ రేజ్ చేస్తారనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఫస్ట్ పాయింట్ పట్టుకుంటారా లేకపోతే ముక్కు చుట్టూ తిప్పి చూపిస్తారా? నాకు తెలిసి పాయింట్ పట్టుకుంటారనిపిస్తుంది. ఇంత మొత్తం చూసాక మీరు పాయింట్ ఏమో మరి ఆ టైంలో అయ్యా కొన్ని టాస్క్ల దగ్గర సిచ్యువేషన్ బేస్డ్ చెప్పలేం మనము. ఓకే, సిచ్యువేషన్ బేస్డ్. సరే ఓకే డన్. నేనైతే మీరు హౌస్లోకి వెళ్తే పాయింట్లెస్గా వాళ్ళు వాదిస్తున్నారు అనుకోండి, సరదాగా నవ్వించండి, జోకులు వేస్తారు అంతే అంతే. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే తెలుస్తుంది అది. ఓకే డన్. మీకు వంట వచ్చా? యా, మీకు ప్రూవ్ చేయమంటారా? ఇప్పుడు చేస్తారేంటి? ఇప్పుడు ఆన్ ద స్పాట్ ప్రూవ్ చేయగలను. చెప్పండి. మీరు చేయి ఇట్లా పెట్టండి, బాగా దగ్గర పెట్టండి. ఏంటిది ఇది? వన్ టచ్. ఓరి అమ్మ, ఓరి నాయన, వంట వచ్చా అన్నందు పాపన వంట వచ్చా. అయ్య బాబాయ్, ఓకే సూపర్ అండి, సూపర్ సూపర్. మీకు ఇంకా ఓట్లు ఎవరు వేయక్కర్లేదు, లోపలికి వెళ్తే ఇలాంటి కొంచెం కొన్ని దాచిపెట్టుకోండి. అయ్యో నేను అదేనండి, నేను అదే ఇన్నాళ్ళు సీరియస్గా చూసాను అసలు ఒరిజినల్ ఇది. అదేనండి నేను అదే అలాంటివాడిని పింకీ, నేను అలాంటివాడిని. నువ్వు నాకు నచ్చావు, నేను అలాంటి వాడిని పింకీ. అనవసరంగా మీ ఎక్కడ అవే చాడీలు చెప్తుంది అన్నట్టు. సోషల్ మీడియా ఏదో అటు ఇటు చూసింది కానీ కొత్త ఆర్జే భాష అయితే కనిపిస్తున్నాడు, చూద్దాం. నేను కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా క్రేజీగా ఉంది, సూపర్. సో వంట అయితే వచ్చన్నా సరే, ఈ వంట వచ్చి కాదబ్బా మనకు వంట గరిటెలతో పొయ్యిల మీద చేస్తారే ఆ వంట వచ్చా? అంటే అక్కడ అన్నీ చేయాలి కదా. వంట అంటే బియ్యము అన్నం పెట్టడం వచ్చు. కర్రీస్ వచ్చా? కర్రీ చేయాలంటే మళ్ళీ చేయటండి, మళ్ళీ కర్రీ చేస్తా. అమ్మో వద్దు అసలు, మీరు కర్రీ చేయొద్దు బాబు. కర్రీ అంటే కర్రీ చేయడమా, వంట అంటే వంట వచ్చా? నిజంగా రాదు, నిజంగా రాదు. ఓకే, కాకపోతే ఏదో ట్రై చేయాలి అంటే ఇప్పుడు ముక్కలు కట్ చేసి ఏదో నూనె వేసి వేయించడం, ఉప్పు కారాలు వేయడం, అంతకు మించి ఇంకేమి తెలియదు. మీ వైఫ్ మంచి కుక్క, బాగా వంట చేస్తారా? ఏది బాగా చేస్తారు వెజ్లో? మీరు తినేదే వెజ్ కాబట్టి. మా వైఫ్ ఇప్పుడు కాదు, చాలా అంటే నాకు పరిచయం పెళ్ళి కాక ముందు నుంచే తను నా ఫ్యాన్గా పరిచయం అయినప్పుడు 2 బ్రెడ్ ఇట్లా పెట్టి దాన్ని మధ్యలో శాండ్విచ్ లాగా ఏవో అన్ని రకరకాల మయోనీస్ అన్నీ వేసి మంచి వెజిటబుల్స్ అన్నీ వేసుకొచ్చి తీసుకొచ్చేది. భలే ఉండేది, చాలా బాగుండేది. తర్వాత అట్లా రోజు తీసుకొస్తుండే చాలాసార్లు. ఎంత హిట్ అయిపోయిందంటే మా ఆఫీస్లో ఇంకో 4 తెప్పించరా అంటే అందరూ కూర్చొని తినేటప్పుడు అలా అదే దాని పేరు మర్చిపోయింది. గ్రిల్ శాండ్విచ్ లాంటిది ఏదో చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఓకే, అండ్ అన్నీ బాగా చేస్తుంది. సో ఆల్ ద టైమ్ మీ వైఫ్ చేసే డిషెస్లో ఫేవరెట్ డిష్ ఏంటి? ములక్కాడ సాంబార్లో అదిరిపోతుంది. ములక్కాడ సాంబార్ ఒకటి, తర్వాత ఆగాకరకాయ ఉంటుంది, ఓకే, దాని వేపుడు. తర్వాత ఇంకోటి ఈ మధ్య రీసెంట్గా వస్తుంది, అది ఏదో భలే ఉంది, అది దాని పేరు మర్చిపోయాను. దొండకాయలా ఉంటుంది కానీ దొండకాయ కాదు, చాలా బాగుంది. దొండకాయలా ఉంటుంది, దొండకాయ కాదా? ఏంటబ్బా అది? కలకత్తాను బెంగాల్ నుంచి వస్తున్నాయి, దొండకాయలానే ఉంటాయి, భలే ఉన్నాయి. ఆగాకరకాయ చాలా ఇష్టం. ఆగాకరకాయ వేపుడు టక్కుమని అడిగిస్తే మా మతిమరపు బుర్రకి ఇంకేం చేస్తుందబ్బా. సరదాగా ఒక కవిత చెప్పనా మీకు? చెప్పండి. విత్ డ్యూ రెస్పెక్ట్, సారీ టు మై వైఫ్ అన్నమాట, సరదాగా చెప్తున్నాను. సరే, ఏడిపించడానికి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను. మా వైఫ్ చేస్తుంది వడలు, అవంటే నాకు హడలు. మా వైఫ్ చేస్తుంది పూరి, అది తిని నేను చెప్తాను సారీ. మా వైఫ్ చేస్తుంది ఇడ్లీ, అది తింటే డెడ్లీ. ఇలా రావట్లేదు కానీ అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని టక్ ఇలా వచ్చేస్తుంటాయి అనమాట ఫ్లోలో. అలా 4 తర్వాత ఇవన్నీ తిన్న తర్వాత ఇవి కూడా తిని, మరి అంత రాసిన తర్వాత అవి కూడా పెట్టాలి కదా, మరి అవి కూడా తినాలి కదా మరి. అదే జస్ట్ కిడింగ్, తను షీఈస్ వండర్ఫుల్ కుక్, చాలా బాగా చేస్తుంది. ఏంటి తన పేరు? మీ వైఫ్ నేమ్ ఏంటి? ఎందుకంటే ముద్దుగా ఏమని పిలుస్తారు? మా అమ్మోళ్ళు వింటారు. మా అమ్మోళ్ళు వింటారంట. ఓరే దేవుడా, 90 ఇది ఏంటి 24, నేను 42. ఓకే, మీకు 24 కనబడుతుంది, దాన్ని రివర్స్ చేయండి, అది నేను. ఓకే డన్. ఓకే, అండ్ మీ పాపలో ఏది బాగా నచ్చుతుంది? మీ అమ్మాయి బుజ్జితలు భలే మాటలు, క్యూట్ మాటలు. అవునా? ఫుల్ సెంటెన్సెస్ మాట్లాడుతుంది, భలే కథలు చెప్తుంది, తొక్కుతుంది బాగా. తిరిగేసి వచ్చిన తర్వాత ఏది నా చిన్ని జిరాఫీ అని చెప్పి నేను పడుకుంటే ఎక్కి తొక్కుతూ ఉంటుంది, దానికి అది ఆనందం, తొక్కించుకోవడం నాకు ఆనందం. నైట్ అయితే నాకు ఫుల్ బాడీ మసాజ్ అనమాట అది.
షర్ట్ వేసుకోకూడదు, షర్ట్ తీ అని చెప్పి తీసిన తర్వాత ఈ మీదకి తొక్కుతా ఉంటుంది. ఓకే. మమ్మీ పెట్టా డాడీ పెట్టా? అంటే ఈ మధ్య పాపం డాడీ కొంచెం దూరం అవడంతో మమ్మీ పెట్టయింది. మమ్మీ పెట్టు. బట్ డాడీ పెట్ట ఎంత ఎంత మమ్మీ పెట్టయినా మీరు గమనించండి, ఎవరైనా సరే ఇంటికి డాడీ వస్తే అసలు వాళ్ళు ఇట్లా వాళ్ళకి రెక్కలు వచ్చేసి వాళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్ సూపర్ మ్యాన్ లాగా అయిపోతారు వాళ్ళు. నాన్న వచ్చేసాడని చెప్పి అంతే. ఓకే. వస్తే ఇట్లా ఎత్తుకొని వాళ్ళకి ఎరగరగరగర తిప్పి కాసేపు ఆడించుకుంటే తప్ప అది ఎంత ఉన్నా మర్చిపోతారు, టెన్షన్ స్ట్రెస్ అన్ని. సో ఒకవేళ మీరు హౌస్లోకి వెళ్తే అనే క్వశ్చన్ గురించి స్టార్ట్ చేసే కాబట్టి ఒక 2 క్వశ్చన్లు వేసి ఎండ్ చేస్తా. హౌస్లో ఏంటంటే టాస్క్లు గేమ్లు. ఫస్ట్ నుంచి మీరు గేమ్స్ బాగానే ఆడతారా? మంచి యాక్టివ్గా ఫిజికల్ యాక్టివిటీస్ చెస్ ఆడతాను, బాగా క్రికెట్ ఆడతాను. ఇవి 2 బేసికల్, ఇంకా మిగతా ఏం పెద్దలే. పిచ్చిగా ఆడుకునేవాళ్ళు, ఎంత పిచ్చి అంటే అర్ధరాత్రి పూట కూడా ఏదైనా లైట్లు దొరికితే లైట్ కింద ఆడుకునేవాళ్ళు, వచ్చి కొట్టేసేవాళ్ళు. స్కూల్ నుంచి వస్తే బ్యాగ్ అక్కడ పడేసి, ఎక్కడంటే ఇంట్లో కూడా కాదు, వీధి చివరి ఒక కల్వర్ట్ ఉంటుంది, ఆ కల్వర్ట్ మీద బ్యాగ్ పడేసి వెళ్ళిపోయాడు బ్యాట్ పట్టుకొని. అలా ఆడుకునేవాళ్ళం. తర్వాత ఫ్రెండ్స్ అందరూ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోయాక తగ్గిపోయింది. ఎప్పుడైనా ఒకళ్ళు ఎవరైనా మ్యాచ్కి పిలవకపోతారా, ఆడకపోతావా అని చెప్పి అనుకుంటుంటాం.